హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా పండుమిర్చి పచ్చడి చేశానని. సో పండుమిర్చి పచ్చడి ఎలా చేశాను, టేస్ట్ ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. పండుమిర్చి పచ్చడనే కాదు, ఏ పచ్చడైనా సరే మనం రోట్లో రుబ్బుకుంటేనే ఆ టేస్ట్నే వేరు కదా. ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసాయి, అప్పుడులో మరి అందరూ కూడా ఇలా రోట్లో రుబ్బుకునే తినేవారు కదా. నేనైతే మ్యాక్సిమం బిఫోర్ మ్యారేజ్ అండి, ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, రుబ్బు రోల్నే ప్రిఫర్ చేసేదాన్ని. ఎందుకంటే మా ఇంటి పక్కనే మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర రుబ్బు రోల్ ఉండేది. ఏదైనా సరే నేను రుబ్బు రోల్లోనే రుబ్బుకునే. అప్పుడైతే ఎక్కువ టిఫిన్స్ చేసేదాన్ని. సో బియ్యమైనా మినపగుళ్ళైనా ఏవైనా రుబ్బు రోల్లోనే రుబ్బేదాన్ని అనమాట. మనం మిక్సీలో వేసే కంటే అలా రుబ్బుకుంటే మనకి పిండి అనేది ఎక్కువ అవుద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను రుబ్బేదాన్ని. ఇంకా చట్నీ విషయానికి వస్తే పల్లీలన్నీ వేయించేసరికి ఒక్కోసారి కరెంట్ పోయేది. మరి ఇంకెందుకు కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయడం అని చెప్పి చట్నీని కూడా నేను ఇంకా రుబ్బు రోల్లోనే రుబ్బుకునేదాన్ని. ఇక పండుమిర్చి పచ్చడి విషయానికి వస్తే అవన్నీ కొంచెం మగ్గ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఈజీగా స్మాష్ అయిపోద్ది కదా. మిక్సీలో అనుకోండి మగ్గ పెట్టుకునే అవసరం లేదు. ఆయిల్లో పండుమిర్చిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటపట్లు యాడ్ అయ్యి నేనైతే కొంచెం దూరంగానే ఉండి కలుపుకున్నాను. ఒకవేళ ఏమైనా ఆయిల్ తగిలితే మనకి ఫేస్ అంతా ఖరాబ్ అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి నేను దూరంగా ఉండే కలిపాను అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇది అస్సలు యూస్ చేయలేదు, ఓన్లీ మిక్సీనే యూస్ చేశాను అనమాట. చాలా గ్యాప్ తర్వాత మరలా రోట్లో రుబ్బుతున్నాను. మేము ఎప్పుడైనా గోరింటాకు రుబ్బుకోవాలన్నా సరే ఇంకా రుబ్బు రోల్లోనే రుబ్బుకునే వాళ్ళం. ఎందుకంటే మిక్సీ వేగంగా పోద్ది కదా గోరింటాకు వేస్తే. సో అందుకని అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రుబ్బు రోల్లోనే రుబ్బుకునే వాళ్ళం. మా ఫ్రెండ్స్ నలుగురు ఉంటామని చెప్పాను కదా ఆల్రెడీ క్రిస్మస్ లాంగ్ వీడియోలో. సో నలుగురిలో ఒక్కొక్కరం ఒక్కొక్క పని షేర్ చేసుకునే వాళ్ళం. ఒకరు గోరింటాకు ఏరితే ఇంకొకరు రుబ్బడం, ఇంకొకరేమో వాళ్ళకి హెల్ప్గా ఉంటూ అది కొంచెం ఎగేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా కబుర్లు చెప్పుకుంటూ చేసేసేవాళ్ళం. గోరింటాకు సైడ్లకు వచ్చిస్తే ఇలా స్పూన్తోనే వేసేవాళ్ళం అనమాట. మరలా చేతికి అయిపోతే పెట్టుకునేటప్పుడు చాలా దరిద్రంగా కనిపిస్తుంది కదా. సో అందుకని మేము స్పూన్నే యూస్ చేసేవాళ్ళము. టమాటో ఏంటి ఇంగ్రీడియంట్స్లో చూపించకుండా డైరెక్ట్గా వేసేస్తుంది అని అనుకోవద్దు. టమాటో మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసాము కానీ చాలా బాగా వచ్చింది. కొంచెం సాల్టే తగ్గింది, అయినా సరే పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ కొంచెం తక్కువగా తింటేనే మంచిది కదా. మా మావయ్య అయితే ఎక్కువ సాల్ట్ తినరు, తనకైతే సరిపోద్ది. టెక్నాలజీ డెవలప్ అవుతున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక మన పాత పద్ధతులన్నీ మనం విడిచిపెట్టేసినందుకు సాడ్గా ఫీల్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి 90స్లో కిడ్స్ అందరికీ ఇలా పాత పద్ధతులు అంటేనే ఇష్టమేమో అని నేను అనుకుంటున్నాను. 90స్లో కిడ్స్ అంటే గుర్తొచ్చింది, 90స్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ఉంది కదా, చాలా బాగుంది. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి. నాకైతే అప్పటి రోజులన్నీ బాగా గుర్తొచ్చేసాయి. నేనైతే చాలా ఫీల్ అయ్యాను మా ఫ్రెండ్స్ అందరిని మిస్ అయినందుకు. ఫైనల్గా నా పండుమిర్చి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. తాలింపు పెట్టేసుకుంటున్నా. తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి వేసుకున్నాను. ఇందులో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.